ప్రైజ్లార్డ్ ప్రభు నేషనాంలో అందరుకున్నాము. దేవుని వాక్యం నుంచి హెజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉండుట చూచి నేను సాగిలపడగా. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం ఆరాధనకు సమకూర్చబడే మనం ఏం చూసి ఆరాధన చేస్తున్నాం? మన బతుకు దేవునికి ఇంపుగా లేకపోతే ఎట్లా ఆరాధన చేస్తాం? లోకస్తులు నిజమైన దేవుడు అని తెలియకపోయినా ఎంతో భక్తి పరవశాలతో వారి భక్తి నిష్ఠలతో ఉన్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, చివరి బొట్టు రక్తం కార్చి మనల్ని విమోచించినాడు. ఆయన మహిమ తేజస్సును ఎరిగి మనం ఎంతవరకు దీనత్వంలోనికి వచ్చి ఆయన ఎదురు సాగిలపడుతున్నాం. ఇక్కడ ఈ భక్తుని యొక్క స్థితి చూడండి, ఏమంటున్నాడు? ఉత్తర దిక్కునున్న మార్గంలో మందిరంలో తోడుకొని వచ్చేసరికి ఏమైందంటే, అంతలో యెహోవా తేజస్సు మహిమతో యెహోవా మందిరం నిండుకొని చూచి. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరంలోనికి మహిమ ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర విధేయులైనప్పుడు వస్తుంది, ప్రజలు విధేయత కనపరిచినప్పుడు వస్తుంది, ప్రజలు తగ్గించుకున్నప్పుడు వస్తుంది, దేవుని నామము కీర్తించినప్పుడు వస్తుంది, దేవుని నామము హెచ్చించినప్పుడు వస్తుంది. ఆయన వచ్చి దావీదు గురించి ఏమన్నారు? ఇశ్రాయేలీల మధుర గాయకుడు అన్నారు. అంటే ఆయన గానం చేస్తుంటే దేవుడు వచ్చి వింటా వచ్చినాడు. ఎంత మంచి కీర్తనలు పాడుతున్నాడు. దేవుడు చేసిన అద్భుతము, ఈ సృష్టి కార్యము, నిన్ను నన్ను నిర్మించిన విధానము, నిన్ను నన్ను రక్షించిన విధానము చూస్తే నీ నోరు నా నోరు దినమెల్ల పాడాలి. కీర్తన 113:3 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కీర్తించబడే నామం యేసుక్రీస్తు నామం. మనం ఎట్టి స్థితిలో ఉన్నాం? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వ్యక్తి చూడండి, మందిరము నిండుకొని ఉంటే చూచి నేను సాగిలపడగా. చూడండి, సాగిలపడడం అంటే ఐఎమ్ నథింగ్, దాని అర్థం అంటే నేనేం కాదు, నాకేం లేదు, నా స్థాయి ఏం లేదు అని. ఎక్కడ? ఆ తేజస్సును చూసి. ఈనాడు మందిరానికి వెళ్ళే మనము దేవుని తేజస్సు చూసేది చాలా రోజులు అయింది అనిపిస్తుంది, మాయమైపోయి. దేవుని మహిమ చూడట్లేదు. మనుషులు ఎవరికి వారు మహిమ కొరకు ప్రయాసపడుతున్నారు, సొంత మహిమ కొరకు ప్రయాసపడుతున్నారు. నేనేమనుకుంటున్నావు? నా టాలెంట్ ఏంది? నేను ఎట్లా పాడగలను, నేను ఎట్లా వాక్యం చెప్పగలను, నేను ఎట్లా వాయించగలను, నేను ఎట్లా లీడింగ్ చేయగలను, లేకుంటే నేను ఎట్లా చదవగలను? అయ్యో, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మన యొక్క శరీరం యొక్క ఏమంటారు దాన్ని, మహిమ చూపిస్తుంది, శరీరం యొక్క బలం చూపిస్తుంది. ప్రభు కోరుకునేది ఏంటంటే సాగిల పడేవారు అవసరం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే ఏమిటంటే, మమ్రే ఎదుట సింధూరవనంలో అబ్రహాము గుడారం వాకిట కూర్చుంటే ఎండవేళ 3 మనుషులుగా దేవుడు కనబడ్డప్పుడు అబ్రహాము ఈ మాట అండర్లైన్ చేసుకోవాలని, గుడారపు వాకి నుండి పరిగెత్తి సాష్టాంగపడి నమస్కారం చేసి. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప ఇష్టం దేవుడు అంటే ఆయనకు. 99 సంవత్సరాల వయసులో ఉన్న ఈ వృద్ధ అబ్రహాము పరిగెత్తి నేల మట్టుకు వంగి నా దగ్గరికి రండి అని ఆహ్వానించు. దేవునికి మహిమ తేవడానికి మన యొక్క పని పక్కన పెట్టాలి, మన యొక్క స్థాయి పక్కన పెట్టాలి. మనము దీనంగా సాగిలపడితే ఆయనకు మహిమ వస్తుంది. మనం అట్లున్నామా? దేవుని మహిమ కొరకే ఉన్నామా? మన మహిమ కొరకే ఉన్నామా? మనమే పరీక్షించుకొని దేవుని మహిమ పరుద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో 4 దయకాలం ఇచ్చిన ఆశయం పెడుతున్నాం. ప్రభు దినంలో ఆరాధన చేయడానికి వచ్చిన మేము మా జీవితాలు నీ చిత్తంలో నీ మహిమ కొరకు ఉన్నట్టు
అద్భుతమైన దేవుడు, నిన్ను మహిమపడినట్లుగా మేము మహిమపరిచినట్లు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం నుంచి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.